నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం దుబ్బగడ్డ తండా గ్రామ ప్రజలు వరదలో సర్వం కోల్పోవడంతో బాధితులకు సాయం చేయడానికి డోర్నకల్ బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ వక్కంతల అప్పారావు ఆధ్వర్యంలో గ్రామంలో సుమారు 60 మంది బాధితులకు 10 కేజీల బియ్యం సెట్, అవసరం దుప్పట్లు, బట్టలు, విద్యార్థులకు నోట్ బుక్లు అందజేశారు. విద్యార్థులు బాధితుల ప్రతి ఇంటికి తిరుగుతూ వారి బాధలు తెలుసుకుంటూ సరుకులు అందజేసిన వరదల్లో గూగులోతు మంగి ఇల్లు నీలమట్టం కావడం చిన్నారులతో బిక్కుబిక్కుమంటున్న పట్టుకుని గమనించిన విద్యార్థులు వారి దాచుకున్న 3000 రూపాయలను బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ వక్కంతుల అప్పారావు మాట్లాడుతూ వరదలో గ్రామ ప్రజలు సర్వం కోల్పోవడం జరిగిందన్నారు. ओके ब्रिलियंट स्कूल डोरनकल है अपन दाड़ी बस आरिस्ते अपन ताने दे 11 में और बड़ी ने अप्पाराव सार अपन पिल्लలు अपन काम है ताने सेना जणो 11 మంది కొని सिर भैया मैडम मैडम इन కూడా వచ్చి లేదు मैडम अरे ये गाने में हमारा सीना ना पाई अरे मामा ये परकन మనతో పాటు సార్ కావాల్సిన ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో ఒక ఆలోచన అది సార్ కరెన్సీ అప్పుడు సార్ లాంటి कोई चाहिए लाओ చేయింగా కదా గురా చంద్ర సార్ వస్తారు भाई सर भाई ఖాతా దల్లతో టీచర్ రండి मैडम టీచర్ వెళ్ళండి సార్ ఒక్క నిమిషం సార్ రండి వాళ్ళకి ఆ ఇంటి గోడలు కూడా కనపడలేదు. ఏమీ లేదు సార్ ఇల్లు కూడా సార్ ఇది కూడా ఇల్లు ఎంత దారుణంగా ఉందో అది మేము చెప్పగానే మా దగ్గర మా బ్రిలియంట్ పాఠశాల పిల్లలు దాచుకున్న డబ్బుల్లో నుంచి మేము వాటిని వాళ్ళు గేమ్స్కి వాటికి ఉంచిన వాటిని తీసి ఒక 3000 రూపాయలని ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో యువతలో చెప్తున్నాం ఈ డబ్బుల నుంచి వాడు చేసుకుంటున్నా దానికి వాడుకుంటే చేయమంటున్నాం. అదేవిధంగా అది పూర్తి దశలో వస్తే అవసరమైతే ఇంకొక 2000 రూపాయలు కూడా మేము ఆర్థికంగా తర్వాత అందజేస్తాం. ఇప్పుడు మీ సమక్షంలో 3000 రూపాయలు ఈ భార్యాభర్త చేతికి అందజేస్తాం. అమ్మ మేము బ్రిలియంట్ స్కూల్ నుంచి అప్పుడు తమ పిల్లలకి ఎవరు దాన్ని ఆలోచన అప్పుడు బ్రిలియంట్ స్కూల్ ఇంతకుముందు పిల్లలు అప్పుడు పిల్లలు నువ్వు ఉన్నాక పోయిరానే ఇదే కాదు ఏ విషయంలో మన స్కూల్ ముందు ఉంటది. జరిగానా ఈసారి ఇది గవర్నమెంట్ మన బడి చక్కగా మన డోర్నకల్ अपन బస్ సర్వీస్ है ప్రైవేట్ బడి బ్రిలియంట్ స్కూల్ విత్ బస్ ఇచ్చే హై స్కూల్ తరఫున మా విద్యార్థులతో మేనేజ్మెంట్ మేము మరియు మా టీచర్లు అందరం కూడా కలిసి మా పాఠశాల విద్యార్థులు కొద్దిమంది ఇక్కడ ఉన్నారు. ఈ దుబ్బతండ పూర్తిగా నీటిలో మునిగిందని తెలవగానే మేమంతా అనుకొని శక్తి మేరకు ఒక 10 రోజులకు సరిపడా బియ్యాన్ని ఇతర కిరాణాన్ని అన్నీ తీసుకొని ఒక పక్క బట్టలు ఇవన్నీ నోట్ పుస్తకాలు పిల్లలకి వాళ్ళకి అవసరమయ్యే అన్ని వస్తువులు కూడా తీసుకొని మానవతా దృక్పథంతో మేమంతా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ మొత్తం గ్రామంలోని ఈ తండాల్లోని అన్ని గృహాలకు కూడా మేము ఇట్లా మా పిల్లల ద్వారా అందజేయటము మాకు మానసికంగా సంతోషాన్ని, అదేవిధంగా మా భావి తరాలకు ఎదిగే విద్యార్థులకు మానవ సేవ పట్ల ఒక అవగాహన కల్పించడం కాకుండా మాతో పాటు మమ్మల్ని చూసి మరికొంతమంది కూడా ప్రేరణ పొంది ఈ గ్రామానికి వచ్చి వాళ్ళకి ఇదో విధంగా సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలియదు.